దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. కీర్తనలు 108వ అధ్యాయం చదువుకుందామండి. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను పిలిపించెదను. గిలాదు నాది, మనసే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము. ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీయుని బట్టి జయోత్సాహము చేసియున్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుషులు సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. 109వ అధ్యాయం చదువుకుందామండి. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనంగా ఉండకము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశ ద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపు వారు లేకపోవుదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తడుపు పెట్టబడకయుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఎలయనగా కృప చూపవలెనన్న మాట మరిచి శ్రమ నొందిన వారిని, దరిద్రుని, నలిగిన వృక్షము గలవారిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చియున్నది. దీవెన యందు నాకిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చియున్నది. తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రం వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానికి
వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను, నా హృదయము నాలో గొచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూసి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. 110 చదువుకుందామండి. ప్రభువా, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చెయ్యుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండుదువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానిని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఆమేన్.